హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్యాషన్ గురించి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని. అసలు ప్యాషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటన్నది. అసలు యాక్చువల్గా మన ప్యాషన్ అంటే తపనతోటి లేదా ఉత్సాహంతో చేయగలే పని అన్నమాట. అది అది వాడికి ఇష్టమైనది ఏదైనా కావచ్చు. ఒక సంగీతం కావచ్చు, లేకపోతే ఒక పెయింటింగ్ కావచ్చు. వాడు తనలో తను టైం మర్చిపోవాలన్నమాట. ఓకే, దాన్ని ప్యాషన్గా గుర్తించాలి. దాని నుంచి మనకు డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ వాడు ఇన్నర్గా ఆనందం ఫీల్ అవుతారు అన్నమాట. ఓకే. సో అది నాకు తెలిసిన ప్యాషన్. మనం దేని గురించి తెలుసుకోవాలన్నా ముందు సొంతంగానే తెలుసుకోవాలి. వాళ్ళది వీళ్ళది మనకి సూటబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాకు తెలిసి ఆ ప్యాషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చాలామంది రకరకాలుగా చెప్తారు. ప్యాషన్ ఫాలో అవ్వమంటారు, కానీ ప్యాషన్ ఎలా గుర్తించాలన్నది ఎవరికి తెలియదు. అసలు యాక్చువల్ సబ్జెక్ట్ అదే మంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది. అయితే ఏదైనా ఒక పని చేసినప్పుడు అవతల వాళ్ళు గుర్తించాలని మనం ఎక్కువ కోరుకుంటాం. అవును, అది అందరికీ సహజంగా ఉండేది ఉత్సుకత. కానీ దానికోసం మనం ప్రాకులాడితే మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. సపోజ్ ఒక గిటార్ నేర్చుకుని ఒక పాట పాడాలి అని చెప్పి మనం నేర్చుకుంటాం. నెల నేర్చుకుంటాం రాదు, 2 నెలలు నేర్చుకుంటాం రాదు. ఈ ప్రెజర్ అంతా దాని మీద ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అదే గిటార్ నీకు సొంతంగా నీ తపనతో నువ్వు నేర్చుకోవాలని నీ ఆనందం అందులో ఫీల్ అవుతే అది ప్యాషన్ అన్నమాట. ఓకే. సో రికగ్నైజేషన్ అనేది గుర్తించకుండా ఏదైతే చేయాలనుకుంటావో అది ప్యాషన్ అని చెప్పి నువ్వు చెప్తావు. అది ముందు చెప్పింది. ఇన్నర్గా నీకే ఫీలింగ్ ఉంటుంది అన్న దాన్ని బట్టి నీ ప్యాషన్ డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు అవతల వాళ్ళకి అది ప్యాషన్గా కనిపించవచ్చు, కానీ నీ ఇన్నర్గా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతేనే ఆ పని చేసినప్పుడు కానీ ఆ ఆర్ట్ ఫామ్లో ఉన్నప్పుడు కానీ నీకు ఇన్నర్ సోల్ హ్యాపీగా ఉంటే అది ప్యాషన్. ఓకే. ఒక్కోసారి సమాజం కానీ రకరకాల ప్రెజర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నా కదా. రెండోది అట్మాస్ఫియర్ కూడా మనకి కొంచెం అనుకూలంగా ఉండాలి. ఓకే. అప్పుడు మన ప్యాషన్ మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దాని నుంచి అవుట్పుట్ ఎక్కువ కోరుకుంటాం. మనకు ఆనందాన్ని ఇచ్చే పని ఒక 24 గంటలు ఎక్కువ గంటలు చేయాలనుకో కుదరని పని అది. సర్వైవల్ అవ్వాలంటే ఇన్కమ్ కానీ ఇది కానీ రావాలి. సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు కష్టం. సో దానికి ప్రత్యేకంగా ఒక టైం పెట్టుకోవాలన్నమాట. సరే, మనం కొంచెం ఫిలాసఫికల్గా డీప్ డైవ్ చేద్దాం. ప్యాషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది ఫైండ్ అవుట్ చేయడానికి దారి తీసే సందర్భాలు ఎలాగొస్తాయి అన్నది. ఓకే. సో నాకున్న అబ్జర్వేషన్స్ తోటి నేను కొన్ని చెప్తాను. జనరల్గా మనిషి కొన్ని సందర్భాల్లో తనని తాను మర్చిపోతాడు. ఓకే. అవును. సెక్స్ చేసేటప్పుడు, మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు. ఇది కాకుండా కొన్ని ఫుడ్ తినడం, లేకపోతే బేసిక్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. అంటే మేబీ ఎమోషనల్గా కూడా అవ్వచ్చు. ఇవి కాకుండా వాడు ఆ సందర్భంలో ఏ పని అయితే చేస్తా తనను తాను మర్చిపోవడమే కాకుండా ఒక రకమైన ఆనందాన్ని, సాటిస్ఫాక్షన్ని పొందుతాడో. అంటే చేసేటప్పుడు అది ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ రాదడికి, బట్ ఆనందాన్ని పొందుతాడు. ఇది తన యొక్క ప్యాషన్ అని చెప్పి నేను అంటాను. ఓకే. కాకపోతే నువ్వు చెప్పినట్టు కరెక్ట్. ఇందులో ఏమవుతుంది, సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు మనకు మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేవి కావాలి. ఓకే. ఈ కావాల్సినప్పుడు మనకు చేసే పని దొరకదు. దీనికి ఇకిగై మెథడ్ నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లోగోథెరపీ ద్వారా. సో అందులో ఏంటంటే ఫైండ్ అవుట్ చేసుకోమంటాడు క్వశ్చన్ చేసి. 1, నీకు ఎందులో ప్రతిభ ఉంది. 2, మనకే ఏదైతే ఇష్టపడి చేస్తాం ప్రేమించి అది. 3, నువ్వు ఏదైతే చేస్తావో ప్రపంచానికి అది అవసరమై ఉండాలి. అట్ ది సేమ్ టైం రివార్డ్ ఇవ్వాలి. ప్రపంచానికి అవసరమైనవి చాలా ఉంటాయి, కానీ రివార్డ్ మనకు రావు కదా, మెటీరియలిస్ట్ థింగ్స్. సో అదనమాట. ఇవన్నిటికి కామన్గా ఏదైతే పని ఉంటుందో అదే నీ ఇకిగై ప్యాషన్ అని చెప్పి అదొక మెథడ్ అనమాట. ఎలాగ కనుక్కోవచ్చు అంటే ప్యాషన్ నాకు ఒక 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 1, మనం కొన్ని పనులు ఎవరి చేతన్నా చేయించుకున్నప్పుడో లేదా చూసినప్పుడో జనరల్గా వంకలు పెట్టడం గురించి కాదు, వీడిగా దాన్ని ఇంకా బెటర్మెంట్ చేయొచ్చేమో, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాడు. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు దీన్ని ఎలా చేయొచ్చేమో, ఒక మ్యూజిక్ని ఎంతకంటే బెటర్గా, ఒక లిరిక్ని ఇలాగా. సో ఎప్పుడైతే డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాడో దాన్ని ఆడు ఆ బ్లాంక్ని ఫిల్ చేసినప్పుడు వీడికి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఈ రకంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్యాషన్. నెక్స్ట్ ఇంట్యూషన్ ఇలా అంటారు కదా, అది ఏంటంటే మన లోపల నుంచి తన్నుకుని వచ్చేస్తూ ఉంటుంది. అరే ఇది చెయ్యాలి అని చెప్పి, ట్రావెలింగ్కి వెళ్ళాలి ఇలాగా.
బేసిక్గా ట్రావెలింగ్ చాలా మందికి ఉంటుంది చేయాలని చెప్పి, అలాగే కొన్ని ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సందర్భంలోని ఏం జరుగుతుందంటే ఫాల్స్ ఇంట్యూషన్స్ వస్తాయి. ఏ రకంగా నువ్వు విన్నారు చెప్పావు కదా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అని చెప్పి. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఎందుకు అవుతాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ ఎందుకు అవుతాడు, సో ఇలాగ చాలా ఉంటాయి కదా ఫ్యామిలీ పరంపరంగా వచ్చినాయి. సో ఇది ఫాల్స్ ఇంట్యూషన్ కావచ్చు, లేదా చుట్టూ ఉన్న దీనివల్ల కావచ్చు అని చెప్పి నా అభిప్రాయం. సో ఇందులో ఇంట్యూషన్ గురించి కానీ లేదా ఇక్గే మెథడ్ గురించి నువ్వు దాన్ని లీడ్ చేయాలన్నా, ఒకవేళ కరెక్ట్ చేయాలన్నా ఏం చెప్తాను? ఇప్పుడు అది ఇకిగైలో నువ్వు సొసైటీకి ఏదో ఇవ్వాలన్నట్టు ఉన్నది. అది సొసైటీ మన ప్యాషన్ సొసైటీకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది కంట్రిబ్యూషన్ అవుతుంది. ప్యాషన్ అనేది సెల్ఫ్ ఉంటుంది, అది కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఇకిగేది ఏంటంటే సెపరేట్ దేనికి, అది 3 ఇండివిజువల్ సర్కిల్స్ అనమాట. ఈ 3 మీట్ అయ్యే పని ఏదైతే ఉంటుందో అది ప్యాషన్ అని చెప్పి చెప్తున్నాడు. అదే ఒక మొక్కలు, అదే నేను చెప్తున్నా. మూడోది అంటే ఇప్పుడు నువ్వు అది సొసైటీకి ఇవ్వాలన్నది ఇంకో సర్కిల్ పెట్టుకున్నా, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కడికే ఓకే అర్థమైంది. కరెక్షన్ చేసుకుంది. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఈ ఫాల్స్ ఇంట్యూషన్స్ కానీ ఇలాగా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జరిగినాయి కానీ ఏమవుతుందంటే మన ఆ పని మొదలెట్టిన తర్వాత కొన్ని రోజులకి దాని మీద విరక్తి కలగడమో లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఆసక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. కొంచెంగా డిఫరెంట్ పనులు చేసుకుంటా 1 by 1 వెళ్తూ ఉంటే అప్పుడు మనకి ఆ ప్రాసెస్లో ఏదో ఒకటి అవుతుంది. అది కోఇన్సిడెన్స్ అవ్వచ్చు లేకపోతే వేరే దాన్ని. సో ఓవరాల్గా ఇది మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్పండి. చాలామంది ఎందుకంటే ప్యాషన్ చెయ్యి, వర్క్ నచ్చిన వర్క్ చెయ్యి అని చెప్తారు కానీ ప్యాషన్ ఎలా కనుక్కోవాలని ఎవ్వడూ చెప్పరు. సో ఇది మా అబ్జర్వేషను. మీకు వేరే ఏదైనా వ్యూస్ ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని ఇంకా డెవలప్ చేద్దాం. మీరు ఎలా కనుక్కున్నారు మీ ప్యాషన్ని, లేదా మీరు ఏవేమి ట్రై చేశారో అవి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.